శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఈ నెల 20వ తేదీన ఘనంగా నిర్వహించాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూమ్డి రాకేష్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి గౌరవం దక్కితే ఆది ఆర్యవైశ్యులందరికీ దక్కిన గౌరవమేనని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాల అభివృద్ధికి కానీ వైశ్యుల సంక్షేమానికి కానీ ఏమాత్రం కృషి చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల ఆకాంక్షను గౌరవించి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించారని తెలిపారు. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఎలాగైతే కనకదుర్గమ్మ వారికి విజయవాడలోని కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఏ విధంగా అయితే శ్రీశైలం మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా స్వయంగా పెనుగొండ వచ్చి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటింపజేసి స్వయంగా మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి అంతే దాని కొనసాగింపుగా ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు అనాదిగా దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ ఉంది కోరిక, మా అందరికీ గౌరవం రావాలంటే ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తే అమ్మవారికి గౌరవం వస్తే మా అందరికీ గౌరవం వచ్చినట్టుగానే మేమందరం కూడా భావించేవాళ్ళం. అటువంటిది గతంలో అనేక మంత్రిగా పనిచేసినా కూడా ఇదే డిపార్ట్మెంట్ అతని కింద ఉన్నా కూడా కనీసం ఏమీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా కోరికను మన్నించి దాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు కనుక చూసుకున్నట్టయితే స్టేట్ ఫెస్టివల్స్ జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన జీవో నెంబర్ 15 చూసుకోవచ్చు. ఈ జీవో నెంబర్ 15లో రాష్ట్ర వ్యాప్తంగా 25 స్టేట్ ఫెస్టివల్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. 24 కార్యక్రమాలని డిసైడ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం, ఇందులో 3 కార్యక్రమాలు మాకు సంబంధించిన కార్యక్రమాలుగా ఉంటాం. చాలా ఆనందదాయకం. ఇది ఆర్యవైశ్యులు అందరూ కూడా సగౌరవంగా గర్వించదగ్గ విషయం. ఎందుకనంటే ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగల లిస్టులో చేర్చడం జరిగింది. ఏదైతే ఈ నెల 20వ తారీఖు జరగబోతున్న ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అంతా కూడా అధికారిక కార్యక్రమంలాగా ఎలా అయితే సంక్రాంతిని మనం అంగరంగ వైభవంగా చేశామో అదే విధంగా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం. దీనిలో గుడి ఎవరైతే ఉన్నాయో ప్రతి మండలంలో గ్రామంలో ఎక్కడైతే కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలన్నీ కూడా ఈ పండక్కి సంసిద్ధం కావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసిందో ఈ జీవోనే నిదర్శనం, రేపు జరగబోయే పండగే నిదర్శనం అన్న సంగతి కూడా నేను చాలా క్లియర్గా మెన్షన్ చేస్తా ఉన్నా. వాసవి పెనుగొండగా మారుస్తామని హామీలతో చెప్పలా, అది మేనిఫెస్టోలో కూడా మేము పెట్టలా. కానీ ఎక్కడైతే ఆర్యవైశ్యులు కోరుకున్నారో దాన్ని నెరవేర్చాలని ఒకే ఒక దృక్పథంతో జీవో ఎంఎస్ నెంబర్ 521తో వాసవి పెనుగొండను కూడా తీసుకొచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అందన్న సంగతి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే రేపు 20వ తారీఖు మాఘశుద్ధ విధియ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దుదాం. అందరి అధికారులకి అందరి నాయకులకి ఇన్విటేషన్లు పంపుదాం. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అది మన బాధ్యత. ఈరోజు కూటమి ప్రభుత్వం మనకి ఏ విధంగా అయితే న్యాయం చేసిందో దానికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కావున ప్రజలందరూ కూడా ఈ జరగబోయే ఆత్మార్పణ దినోత్సవ అధికారిక కార్యక్రమంలో పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానాలందరూ కూడా దయచేసి మీ అందరూ కూడా ఉదయం తెల్లవారులే ఎలా అయితే మనం 102 కలిసెలతో ఊరేగింపుగా వెళ్ళి కలిసి పూజలు చేస్తామో, అన్నదాన కార్యక్రమాలు చేస్తామో, పూజలు హోమాలు చేస్తామో, అదేవిధంగా ప్రభుత్వ అధికారులను కూడా ఇన్వైట్ చేసి ప్రభుత్వం తరపున అన్ని రకాల నాయకుల్ని కూడా మీ అందరూ కూడా ఇన్వైట్ చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. దీనికి సంబంధించిన జీవో కాపీలు అన్నీ కూడా మీ అందరికీ పంపడం జరుగుతుంది. అధికారులందరికీ ప్రభుత్వం దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆర్యవైశ్యుల ఇచ్చిన గౌరవాన్ని మనందరం కూడా కాపాడుకొని ఈ కూటమి ప్రభుత్వానికి, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.